వెల్కమ్ టు ద థర్డ్ డే ఆఫ్ ట్రెక్కింగ్. నైట్ అన్ఎక్స్పెక్టెడ్ స్నోఫాల్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మనం సమ్మిట్కి స్టార్ట్ అయిపోతాం. ఈ పాత్వే చూస్తే అర్థమైపోతుంది, రీల్స్లో అండ్ షార్ట్స్లో చూసినంత ఈజీగా ఉండదు ట్రెక్కింగ్ రూట్స్. ఇవాళ ఆల్టిట్యూడ్ వచ్చేసి 10,515 ఫీట్ నుండి 9186కి డ్రాప్ అయ్యి 11,830 ఫీట్ సమ్మిట్ పాయింట్కి మనం రీచ్ అయిపోతాం. మధ్యలో కొన్ని షార్ట్ బ్రేక్స్ తీసుకొని టీంతో ఇలా సరదాగా గడిపి మళ్ళీ మనం ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోతాం. హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు -డిగ్రీ సెంటిగ్రేడ్ కోట్ మనం చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మీన్ వైల్ వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా స్నో. గ్యాప్లో ఇలాంటి హీరో రీల్స్ తీసుకుంటా మన ఫ్రెండ్స్తో మనం ముంగటికి వెళ్ళిపోతుంది. సమ్మిట్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ మా అందరి లోపల ఒక వార్మెస్ట్ స్పిరిట్ అండ్ ఎనర్జీ పుష్ అయింది. అదొక పాయింట్ దగ్గర ఆగిన తర్వాత ఎందుకో నాకు అర్థమైంది. ఇలా సమ్మిట్కి రీచ్ అయిపోయాం. లోకల్ గైడ్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హైలైట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిసైడ్ మౌంటైన్స్. అండ్ దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ అనేది ఎవరైనా వెళ్ళచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగినర్స్ ట్రెక్. టు బీ ఓపెన్, ఈ ట్రెక్ నాకు ఫస్ట్ ఎవర్ ట్రెక్. యాజ్ ఐ వాజ్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్, మై టీయర్స్ వేర్ రోలింగ్ అవుట్. ఎందుకో తెలీదు, ఆల్మోస్ట్ 1.5-2 hours వరకు ఎవరితో కూడా కమ్యూనికేట్ అవ్వలేదు. మై బ్రెయిన్ అండ్ హార్ట్ ఫిల్డ్ విత్ సైలెన్స్ అండ్ కామ్. అందుకే స్టార్టింగ్ వీడియోలో అన్నాను, ఈ జర్నీ నాకు చాలా స్పెషల్ అని. ఆఫ్టర్ గెటింగ్ బ్యాక్ టు సమ్మిట్, వీ రీచ్ టు ద ప్లేస్ నయాటా, విచ్ ఇస్ 9183 ఫీట్ అబవ్ సీ లెవెల్. నైట్ క్యాంప్ సైట్లో మార్నింగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుని విల్ గో బ్యాక్ టు స్లీప్.